ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. 2026 సంవత్సరం జనవరి 6వ తేదీ అనగా మంగళవారం రోజు వృషభ రాశి వారికి జాతక ఫలితాల ప్రకారం ఏం జరగబోతుంది, అనుకూల ఫలితాలు అననుకూల ఫలితాలు అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారండి. అంటే ఈ రాశి వారు ఏదైనా సరే పని చేయాలి అనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా చేసి సాధించి తీరుతారండి. వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి బాధలు పడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైనే పెట్టుకుని వీరికి చిన్నప్పటి నుంచి అంతే బాధలు కష్టాలు కొనసాగుతూ వచ్చాయి. కాకపోతే ఈ సంవత్సరంలో ఇప్పటి నుంచి ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి వీరికి అన్ని శుభగడియలు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే వీరికి శుభ సమయం రానే వచ్చిందనమాట. అంటే వీరికి రేపటి రోజు నుంచి బాగా కలిసి రాబోతుందండి. కాకపోతే ఒక వ్యక్తి వలన ఒక వ్యక్తి పరిచయం వలన మీకు కొన్ని సమస్యలు తలపెట్టే అవకాశాలు ఉన్నాయి. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి మీకు ఏ విధంగా పరిచయం అవుతారు, లేకపోతే మీకు తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీరు చేయకూడని పనులు, చేయవలసిన పనులు, మీకు ఉన్నటువంటి ధన సమస్యలన్నీ కూడా తొలగిపోవాలంటే మీరు ఎటువంటి పూజా విధానం చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఏముందిలే ఈ వీడియో అంటే అందరూ ఇలానే చెప్తారు అని మాత్రం తీసేయకండి. మాకు తెలిసినది కొన్ని విషయాలు మాత్రం మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఏం జరగబోతుంది అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఎంతో అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ఎవరైనా సరే ఆపదలు ఉంటే మాత్రం నేనున్నాను అనే భరోసా ఇస్తూ ఉంటారు. వీరికి వారు ఎన్ని సమస్యలు తలపెట్టినా, ఎన్ని తలనొప్పులు తెచ్చిపెట్టినా సరే ఆ సమస్యలన్నీ కూడా వీరు అన్నీ మర్చిపోయి వారికి ఏదైనా సరే ఆపద వచ్చిందంటే మాత్రం నేనున్నాను అని వారికి సపోర్ట్గా నిలుస్తారు. అలాంటి గుణం కలిగిన వారై ఉంటారండి ఈ రాశివారు. వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా వాటినన్నిటిని కూడా మర్చిపోతూనే ఉంటారు. ఎవరికి ఏ సమస్యలు వచ్చినా సహాయం చేయడానికి ముందంజలో ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, లేదంటే విద్యార్థులు కానివ్వండి, ఇలా ఏ రంగాల్లో ఉన్న వారికైనా సరే రేపటి రోజున ఒక వ్యక్తి పరిచయం అనేది జరగబోతుంది. ఆ వ్యక్తి స్త్రీనా లేదా పురుషుల అనే విషయం తెలుసుకుందాం. ఈ రాశివారు ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో మీ వ్యాపారస్తుల ద్వారా అంటే మీ తోటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు వారి ద్వారా ఒక వ్యక్తి పరిచయం అనేది జరగబోతుంది. ఆ వ్యక్తి విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు చేపట్టి ఆచితూచి మాట్లాడడం వల్ల, పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకొని మాట్లాడడం వల్ల మీకు ఆ సమస్యలు అనేవి తొలగిపోతాయి. కాకపోతే ముందుగానే మీరు పెద్ద గొంతుతో మాట్లాడడం కొంచెం తగ్గించుకుని ఆచితూచి మాట్లాడండి. ఏ విషయమైనా సరే మీరు నెమ్మదిగా ఆలోచించి మాట్లాడితే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారు. కాకపోతే మీ తోటి ఉద్యోగస్తులు మీకు కొన్ని సమస్యలు అనేవి తలపెట్టాలని చూస్తున్నారు. వారు మీ ముందు మీతో చాలా మంచిగానే ఉంటారు, మీ వెనుక మీ విషయాలు చెప్తూ ఉంటారు. కాబట్టి వారెవరో తెలుసుకుని మీరు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాళ్ళతో కాస్త జాగ్రత్తగా చాకచక్యంగా నడుచుకోవడం వల్ల మీకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ జీవిత భాగస్వామి వలన కూడా కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయి. మీరు ముందుగానే వారిని కోపపడకుండా జాగ్రత్తగా నెమ్మదిగా ప్రశాంతంగా మీరు కూర్చుని మాట్లాడుకున్నట్టయితే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీ ఇరుగు పొరుగు వారితో కూడా కొన్ని సమస్యలు అనేవి రాబోతున్నాయని చెప్పుకోవాలండి. ఇరుగు పొరుగు వారితో కూడా మీరు ఎప్పుడూ కూడా కొన్ని సమస్యలు తెచ్చుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే మీరు ముందు మంచిగానే ఉంటారు. మీరు నవ్వుతూ మంచిగా పలకరించినా సరే మీ వెనకాల వాళ్ళు మీ గురించి చెడ్డగా చెప్పడం అనేది జరుగుతుంది. చూస్తున్నాం కదా ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారంటే మన ముందు మన మాటలు చెప్తారు, మన వెనక మన గురించి చెడుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం బాగుపడుతుంటే వారం లేనితనం అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి వారితో కాస్త చాకచక్యంగా జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల మీకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా విద్యారంగంలో ఎవరైతే ఉన్నారో విదేశాలకు వెళ్ళాలని ట్రై చేస్తూ పోటీ పరీక్షలు రాస్తూ
ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు మంచి ఫలితాలు శుభ సూచనలు అనేవి రాబోతున్నాయండి. ఆ ఫలితాల్లో మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ మీరు గట్టిగా నిర్ణయం అనేది ఆలోచించకుండా మాత్రం తీసుకోవాకండి. మీ మీ పెద్దల యొక్క సలహాలు సూచనల వల్ల మీరు ఆ నిర్ణయం అనేది తీసుకుంటే మీకు చాలా రోజులు మంచి రోజులే రాబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు ధన సమస్యలు ఎప్పుడూ కూడా డబ్బు సమస్యలతో నలిగిపోతూ ఉంటారు. అంటే ఎంత కష్టపడ్డా సరే రూపాయి అనేది చేతిలో మిగిలిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు చేసే పనులు రూపాయి ఖర్చు పెట్టే దగ్గర 10 రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల మీకు ఆ డబ్బు సమస్యలు అనేవి తొలగిపోకుండా అలానే మీకు గడిచిపోతూ ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం 5 రూపాయలు పెట్టే దగ్గర 2 రూపాయలే ఖర్చు పెట్టినట్లయితే మనకి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు లక్ష్మీదేవి ఎందుకంటే మీ దగ్గర మీ చేతిలో నిలవకపోవడం, మీరు అలా ఖర్చు పెట్టేయడం వల్ల లక్ష్మీదేవి కూడా మీ చేతిలో నిలవకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీ గుమ్మం అంటే మీ ఇంటి దగ్గర గుమ్మం వైపు బయట వైపు కుడివైపున ఎద్దు పటం ఉన్నటువంటి ఒక ఫోటోని తగిలించి ఆ ఫోటోకి రోజు నిత్యము కూడా పూజ చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీ ఇంటికి జరుగుతుందండి. ఖచ్చితంగా మీకు డబ్బు సమస్యలు అనేవి తొలగిపోతాయి, ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. అలాగే మీరు ఎప్పటి నుంచో కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, కానీ మీకు ఎన్ని సమస్యలు వచ్చినా సరే మీరు అన్నిటినీ కూడా తొక్కుకుంటూ మీరు పైకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఇలా? మీకు ఎందుకు ఎన్ని సమస్యలు వచ్చినా మీరు తన్నుకొని నుంచోగలుగుతున్నారు అంటే ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఒకటి, మీకు శివుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగానే నిలుస్తుంది. కాబట్టి ఆ శివుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడు నిలుస్తుంది. కాబట్టి మీరు నిత్యము కూడా కుదిరితే ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళి శివునికి 11 ప్రదక్షిణలు చేసుకుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో జపించుకోవడం వల్ల శివుడి యొక్క అనుగ్రహం అనేది ఇంకా మీకు మెరుగుపడుతుందనే చెప్పుకోవాలి. కాకపోతే ఆ దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు అనుకుని మాత్రం మీరు అన్నిటిలో సమస్యల్లో తలపెట్టేసి మనకేం కాదు, మనం అన్నీ మన దేవుడే చూసుకుంటాడు అని అంటే మాత్రం అవ్వదండి. ఎందుకంటే మనం చెడు చేసే దగ్గర చెడు దూరంగా ఉండాలి, మంచి చేసే దగ్గరగా ఉండాలి. కాబట్టి కొన్ని విషయాలు మీరు తెలుసుకుని నడుచుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు అందరూ మనవాళ్ళి అని నమ్మేయడం మాత్రం మానేయండి. ఎందుకంటే మీరు అందరూ మనవాళ్ళు అనుకున్నా సరే మీకు వాళ్ళు సమస్యలు తలపెట్టే వాళ్ళు అవుతున్నారు, కానీ మీకున్నటువంటి సమస్యలు తీర్చే వాళ్ళు ఎవరూ కూడా లేరు. కాకపోతే మీ యొక్క అమ్మా నాన్నల విషయంలో మాత్రం మీరు కాస్త కొన్ని సమస్యలు అన్నిటిని కూడా తొలగించి మీరు వారికి తోడుగా నిలబడడం అనేది చేయాలి. ఎందుకంటే వారు ఎన్ని కష్టాలు పడి ఎన్ని బాధలు పడి మనల్ని ఎలా అయితే పెద్దవాళ్ళు చేశారో వాళ్ళకున్నటువంటి సమస్యలను మనం తీర్చాల్సిన సమయం అయితే రానే వస్తుంది. కాబట్టి వాళ్ళదేముందలే అని మాత్రం మీరు తీసేయకండి. వాళ్ళు చెప్పిన మాట విని వాళ్ళ మాట ప్రకారం మనం నడిచినట్లయితే మనకు అన్నీ కూడా సమస్యలు తొలగిపోయి శుభంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యారంగంలో ఉన్న వారికి మీ విద్యారంగంలో రేపటి నుంచి మీకు విద్య అనేది మెరుగుపడటం అనేది జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఇంటర్నెట్లో అన్నిట్లో కూడా అవి ఉండడం వలన ఇంటర్నెట్ వల్ల మీ విద్యకి కొన్ని సమస్యలు రావడం వలన మీరు అవన్నీ కూడా వదిలేసి మంచిగా విద్య మీద మంచి శ్రద్ధ పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి సాధించగలుగుతారు. అలాగే ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో నిత్యము కూడా లక్ష్మీదేవికి సంధ్యావేళలో నెయ్యి దీపం పెట్టడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి, ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. అలాగే ఎవరైతే నరదిష్టి నరఘోషతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు రోజు నిత్యము కూడా కళ్ళు ఉప్పుతో దిష్టి తీసేసుకుని ఎవరూ తిరగని చోట కానీ లేదంటే నీళ్లు పారే కాలువల్లో కానీ వేయడం వల్ల దిష్టి సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఎవరైతే నరఘోష సమస్యలు అంటే ప్రతి శనివారము కూడా 5 వారాలు కానీ 7 వారాలు కానీ మీరు నవగ్రహాలకి పూజ చేసుకోవడం వల్ల ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. నవగ్రహం అంటే నరదిష్టి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.